అంటే కంటిన్యూగా ఇటు పక్కన ఇంకో పక్కన ఎన్నికలు బిగినైనప్పటి నుంచి ఇప్పుడు కేవలం సమస్యల్లా ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ అనేవాడిని ఎన్నికల్లో పోటీ చేయనికుండా చేసేశారు. అట్లాగే నవాజ్ షరీఫ్ని తీసుకొచ్చి పెట్టారు. ఇది మొత్తం ఎపిసోడ్లో చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటి? సైన్యం పెత్తనం, ఐఎస్ఐ పెత్తనం. వీళ్ళిద్దరికీ ఎవరి మీద పెత్తనం ఉందంటే పాకిస్తాన్లోని అన్ని వ్యవస్థల మీద పెత్తనం ఉంది. న్యాయ వ్యవస్థ మీద కూడా వీళ్ళకే పెత్తనం ఉంది. ముందు న్యాయమూర్తులు కాస్త ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించి ఇమ్రాన్కి అనుకూలంగా మాట్లాడారు. కానీ వీళ్ళు ఏం బెదిరించారో కానీ సైన్యమును ఐఎస్ఐ వాళ్ళు తగ్గిపోయారు. దాంతో ఇమ్రాన్ ఖాన్ మీదకి జైలు శిక్షల మీద జైలు శిక్షలు బయటికే రానియకుండా పడేశారు. ఇప్పుడు మళ్ళీ ఆడు ఏ లండన్కో వాయిద్యం అని చెప్పేసి అది వీళ్ళకి లొంగిపోతే లండన్కి పంపిస్తారు. ఇక అక్కడి నుంచి వాడు అక్కడ కూర్చోవాలి ప్రవాసంలో. మళ్ళీ రేపు పొద్దున ఎప్పుడైనా ఇక్కడ నవాజ్ షరీఫ్ మీద ఇలా కోపం వస్తే మళ్ళీ ఆయన తీసుకొస్తారు. ముషారఫ్, నవాజ్ షరీఫ్, తర్వాతన భుట్టో, ఇప్పుడు ఈయన అందరిది అదే చివరికి